ఇప్పుడు కొంతమందికి ఉంటదండి, ఏదైనా వస్తువు గాని ఏదైనా ఒక ఆలోచన గాని వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళ యొక్క గతం గుర్తొచ్చి ముందుకు వెళ్ళలేక ఇంకా డిప్రెషన్ లోకి కనుక వెళ్ళిపోతారు, ముందుకు వెళ్ళలేరు. ఆ సమయంలో ఏమైంది అంటే ఇంకా జీవితం అయిపోయింది అనుకుంటారు. అవునా కదా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిన్నటి రోజు జరిగిన సంగతిని మరవాలంటే నీవు ఆయన సన్నిధిలో ఉండాలి. ఎలా ఉండాలి అంటే పాస్ట్ అనేది మనకు గతం అనేది ఏదైతే ఉంటుందో ఆ గతము నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వేం చేయాలంటే ఒకటే ఒక మార్గము, ఆయన సన్నిధిలో ఉండడం. అందరూ అనుకుంటారు నాకు లేదు, అందరికీ పాస్ట్ అనేది ఉంటుంది. ఆ పాస్ట్ లో నుంచి నువ్వు ఎలా బయటికి వచ్చావు, ఏ విధముగా నువ్వు విడుదల పొందావు అనేది నీ యొక్క సాక్ష్యం. అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక గతం అనేది ఉంటుంది. ఆ గతం అనేది నీ యొక్క జీవితములో ఉన్నప్పుడు నీ యొక్క జీవితము ఆ పాస్ట్ నీ యొక్క భవిష్యత్తుని నేను నిర్ణయించదండి. ఆ గతము నీ భవిష్యత్తుని నిర్ణయించదు. కానీ నీవు ఈ రోజు ఏ విధముగా అయితే ఉన్నావో, ఏదైతే డెసిషన్ తీసుకున్నావో, ఏదైతే నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయము అనేక మందికి సాక్ష్యముగా మారుస్తుంది. అందుకని అంటున్నాడు దేవుడు మారని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా నిరంతరం ఉండే దేవుడు. నిన్న ఒకే రోజుగా ఉంటాడు, ఈ రోజు ఒకే రోజుగా ఉంటుంది, ఎల్లుండి ఆయన మారడు. కానీ మన యొక్క సిచ్యువేషన్స్ మారుతాయి, మన పరిస్థితులు మారుతాయి. ఏంటి దేవా నువ్వు మొన్న అట్లా చేసావు కదా, మొన్న అలా చేసావు కదా, ఈ రోజు ఏంటి ఈ విధంగా అంటే మనము చేసే పనుల్ని దేవుని మీద రుద్దడం అనేది కాదు, కానీ నీవు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ విధముగా వెళ్తున్నావు అనేది. ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారండి. ఆ 12 మందిని యేసయ్యని డిఫరెంట్ విధంగా చూశారు, వేరే వేరే విధాలుగా. యోహాను ఏం చేశాడు, ప్రియుడిగా చూశాడు. మత్తయి అయితే ఏ విధంగా చూశాడు అంటే ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క ఆలోచన ఉంది. అంటే వాళ్ళ యొక్క ఆలోచన యేసుని చూసే విధానం అనేది మారుతూ ఉంది. యూదా ఇస్కరియోతు ఉన్నాడు, ఆయన ఏంటంటే డబ్బులు ఏదైతే కాంక్షాధికారిగా ఉన్నప్పుడు ఆ డబ్బుల మీద దృష్టి పెట్టి డబ్బులు వస్తున్నాయి, ఇది వస్తున్నాయి, ఇది చేయాలి, అది చేయాలి, అలా ఉండాలి, ఈవెన్ ఏది చేయాలనుకున్నా కూడా డబ్బుతో కొనడం ఛార్జ్ చేసి, అంటే ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క విధముగా చూస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు ఆయన మారల, ఆయన కాన్స్టెంట్ గా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, కొంతమంది ఏమంటారంటే పాత నిబంధన గ్రంథంలో ఉగ్రుడిగా లేదా కొత్త నిబంధన గ్రంథంలో ప్రేమామయుడిగా. కాదండి, ఆయన మారలేదు. ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్ అనేది మారలేదు, ఆయన విధానం మారలేదు, ఆయన లక్షణాలు మారలేదు. మారినది ఎవరంటే మనము. నిన్న ఒకలా చూస్తాము, ఈ రోజు ఒకలా. కానీ దేవుడు అంటున్నాడు నీవు ఆయన దగ్గరికి ఉన్నది ఉన్నట్టుగా వచ్చేసావు. ఆయన దగ్గర నీ తప్పులు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, నీ యొక్క గతం ఉన్నది. కానీ అది తీసుకొని నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ గతాన్ని మర్చిపోయే రీతిలో నీ భవిష్యత్తుని మారుస్తాడు. అందుకని యెర్మీయా గ్రంథంలో ఏమంటున్నాడంటే ఆయన నీ గురించి ఒక తలంపు ఉంది, ఆ తలంపుని నీవు పొందాలంటే నీవు ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన నిన్ను కూర్చిన ఉద్దేశం చాలా గొప్పవి, భవిష్యత్తునిచ్చేయి. కానీ నీవు ఏం చేస్తున్నావు, ఈ రోజు ఎంత సమయం ఆయన సన్నిధిలో ఉన్నావు, నీవు గడిపే సమయాన్ని బట్టి నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. 24 గంటల్లో ఎంత సమయం దేవుడికి ఇస్తున్నావు, ఎంత సమయం వాక్యం ధ్యానిస్తున్నావు, ఎంత సమయం ఆయనతో గడుపుతున్నావు. ఆయన మారడు. మారేది ఏంటంటే నీ పరిస్థితులు కూడా మారాలంటే నీవు ఆయనలో ఉండాలి. షలోమ్. ఆయన సంపూర్ణ సమాధానం.